హాయ్ అండి, వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్. ఈరోజు స్వీట్ బోండాల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసి బెల్లం మెల్ట్ అయ్యే వరకు వేడి చేయాలి. దీనికోసం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్. మొత్తం ఒకసారి పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల బోండా అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కాచుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. కలిపేటప్పటికి ఈ చల్లారిన వాటర్ మాత్రమే ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని పిండి మొత్తం ఈ విధంగా వచ్చేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం ఆయిల్లో డిప్ చేస్తూ బోండాల్లాగా వదులుకోవాలి. మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే బోండా అనేది ఆయిల్లో వేసినప్పుడే కొంచెం పైకి ఉబ్బుతుంది. ఇవి బెల్లం కలపడం వల్ల కలర్ అనేది కొంచెం డార్క్ కలర్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ బోండా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేస్తూ మొత్తం బోండాల్లాగా కాల్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.